ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అన్నపూర్ణాదేవిగా ఉన్న దుర్గమ్మకు శ్రీకాళహస్తి నుంచి సారె సమర్పించారు. అమ్మవారికి సారె సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండి అభివృద్ధి పథంలో సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా చెప్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి ఆనవాయితీగా వస్తున్న సారెను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రెండోసారి కూడా సమర్పిస్తారు. ఎలా ఉంది, ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, రెండోసారి ఆనవాయితీగా మీరు వచ్చి పట్టు వస్తే ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఎంతో మంది కోట్ల మందిలో ఒకరికి వస్తున్నాం ఈ అవకాశం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం మాకు ఇచ్చారు. అమ్మవారి దేవల్ల, ఈశ్వరుడి దేవల్ల ఈరోజు మేము ఎమ్మెల్యే గెలిచాం. మా కాళహస్తి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఆల్సో ఈరోజు రావడం ఇది రెండోసారి సారిస్తాడా. ఈరోజు బ్రాహ్మణి గారు ఇంకా మేడం వచ్చినారు కాబట్టి మా వైఫ్ రాలేదు, లేకుంటే ఇద్దరం కలిసి సతీ సమేతంగా ఇప్పుడు వచ్చి ఇచ్చే ఇది ఉంది మాకు. కానీ ఈసారి చూస్తే అమ్మవారు నిజంగానే ఎంత కలగా ఉన్నారంటే నిజంగా కూర్చొని చూస్తున్నట్టు ఉందని, ఆమె కూర్చున్నట్టు పక్కన స్వామి ఉన్నట్టు బ్రహ్మాండంగా చక్కగా చేసిన ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయమ్మా. నిజంగా మీ ప్రెస్ వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా మీకు అరేంజ్మెంట్స్, పక్కన కూర్చోడానికి పక్కన స్టేజు, ఇవన్నీ కూడా యూనిక్గా ఆలోచన చేయడం. అట్లనే డ్రోన్స్ కావచ్చు, దాని తర్వాత వాటర్ ప్రతి 10 అడుగులు నీళ్లు కావచ్చు, దాని తర్వాత ఈవెన్ ఎంత జాగ్రత్త చూస్తారంటే వెరీ ఇంప్రెస్డ్. పక్కన ఎయిర్ కూలర్స్ కూడా ప్రతి 10 అడుగులకు 5 అడుగులు పెట్టినారు. ఆక్సిజన్ సప్లై ఇబ్బంది లేకుండా ఇక్కడంతా కూడా బాగా చేయడం, వాటి స్క్రీన్స్ పడడం, లోపల ఏం జరుగుతుందో బయట కనిపించడం, అట్టనే పోలీస్ వారు కూడా మఫ్టీలో ఉండడం, మామూలుగా ఉండడం అనేది నిజంగానే ఈరోజు దగ్గర 80,000 మంది పైన ఫుట్ఫాల్ వచ్చిందని చెప్పారు. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారమ్మా. లోపల ఈరోజు అన్నపూర్ణమ్మ ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఉన్న కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణమ్మ ఆశీర్వాదాలు ఉండి ప్రతి ఒక్కరు కూడా 3 పూట్ల కడుపు నిండా తిండి తినేటట్టు చేయాలా. అందరూ కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి అమ్మవారు కోరుకోవడం. సార్, అదేవిధంగా ఇటు విజయవాడ ఉత్సవం కూడా నిర్వహిస్తున్నారు. ప్యారలల్గా దాన్ని ఏమైనా విజిట్ చేయబోతున్నారా? లేదమ్మా, ఐఎమ్ నాట్ గోయింగ్. నేనేం పోవట్లేదు, విజయవాడ ఉత్సవాలు ఏం పోవట్లేదు. ఇక్కడ అమ్మవారిని ఈరోజు ఇచ్చిన తర్వాత మళ్ళీ రేపు అసెంబ్లీని సాటర్డే వరకు ఉంది, అసెంబ్లీ చూసిన తర్వాత వెళ్తాం. అమ్మవారికి ఈరోజు మేము ఇస్తున్నాం కాబట్టి బ్రహ్మోత్సవాలు కూడా ఈరోజు పోలేని పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమ్మవారికి సారి సమర్పించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కోట్ల మంది ప్రజల్లో తమకు ఈ అదృష్టం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.